నవ్యాంధ్రలో రాజమహేంద్రవరం విమానాశ్రయం కీలకంగా మారనుంది. దేశంలో 3 విమానాశ్రయాలకు ఇటీవల కేటాయించిన శ్రేణుల్లో స్థానం దక్కించుకొని అభివృద్ధి పథంలో అడుగులేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాలకే తలమానికంగా నిలుస్తున్న విమానాశ్రయ విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రన్వే నిర్మాణాలు పూర్తయితే బోయింగ్ విమానాల రాకపోకలు మొదలవనున్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో పర్యావరణ హితంగా అభివృద్ధి పనులు సాగుతుండటం విశేషం. బ్రిటిష్ కాలం నాటి మధురపుడి విమానాశ్రయంలో వసతుల లేమితో కొన్నేళ్లపాటు రాకపోకలు జరగలేదు. తర్వాతి కాలంలో అప్పుడప్పుడు విమానాలు వచ్చేవి. ప్రయాణికుల సంఖ్య తక్కువే. తద్వారా విమానాశ్రయం అభివృద్ధికి దూరమైంది. అనంతరం రాజమహేంద్రవరం విమానాశ్రయంగా రూపాంతరం చెందడంతో దశ మారిపోయింది. దేశంలో గుర్తింపు ఉన్న విమానాశ్రయాల జాబితాలో చేరింది. ఈ ఏడాది భారతదేశంలో 3 విమానాశ్రయాలు గ్రేడుల్లో విజయవాడ, డెహ్రాడూన్ సహా రాజమహేంద్రవరానికి స్థానం దక్కింది. అభివృద్ధి పథంలో ముందడుగేస్తున్న విమానాశ్రయానికి ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఏడాదిన్నర క్రితం నెలకు 13,000 లోపు ఉన్న ప్రయాణికుల సంఖ్య గోదావరి పుష్కరాల నుంచి 23,000కు పెరిగింది. గతేడాది రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి 2.5 లక్షల మంది రాకపోకలు సాగించారు. తద్వారా విమానాశ్రయం ఉన్నత స్థాయి గ్రేడు సాధించింది. ప్రస్తుతం విస్తరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. రన్వే విస్తరణ జరుగుతోంది. ఇది పూర్తయితే 72 మంది సామర్థ్యంతో ప్రయాణించే జెట్ విమానాలకు బదులు 150 మందితో పయనించే బోయింగ్ విమానాలు సైతం రాకపోకలు సాగించనున్నాయి. ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలన్న క్రమంలో 1.75 కిలోమీటర్స్ ఉన్నటువంటి రన్వేని 3.165 కిలోమీటర్స్కి మనం విస్తరించడానికి ప్రణాళికలు చేయటం. దానిలో భాగంగా ఆనరబుల్ సీఎం గారు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేసిన తర్వాత సెప్టెంబర్లో చాలా స్పీడ్గా మనకు వర్కులు జరుగుతూ ఉన్నాయి. మనకి ఇక్కడ A320, A321, బోయింగ్ 737-900 సిరీస్ విమానాలు మనకిక్కడ దిగడానికి, ఇక్కడి నుంచి వెళ్ళడానికి అనుకూలత ఉంటుంది. ఈ ప్రాజెక్టు ఈ ఇయర్ ఎండ్కి కానీ లేకుంటే నెక్స్ట్ ఇయర్ మార్చ్ లోపల ఈ రన్వే విస్తరణ జరిగితే ప్రయాణికులు కూడా కన్సిడరబుల్ అమౌంట్లో ఇంక్రీజ్ అయ్యేదానికి ఇక్కడ భాగంగా ఉంది. ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టులో స్పీడ్ని ఇంకా పెంచేదానికి కూడా మనకు వచ్చినటువంటి గ్రేడ్ అనేది ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గ్రేడ్ మనకు చాలా ముఖ్యంగా ఇది వినియోగంలోకి వస్తుంది. విమానాశ్రయాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాంతంలో కురిసిన వర్షపు నీరు వేగంగా భూమిలో ఇంకిపోయేలా ఇంజెక్షన్ వెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆవరణలో అందమైన మొక్కలను పెంచుతున్నారు. తడి, పొడి, ప్లాస్టిక్ చెత్తను సేకరించి ఎరువుగా మార్చడం, ప్రయాణికులు వినియోగించిన నీటిని శుద్ధి చేసి తిరిగి మొక్కలకు వినియోగించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. స్వచ్ఛ భారత్ కాన్సెప్ట్లో ప్లాంటేషన్స్ని ప్లాంట్ చేయడం జరిగింది. నాన్ ఆపరేషనల్ ఏరియాలో ఎక్కడైతే మనకు మంచి చెట్లు ఉన్నాయో, వేప చెట్లు లాంటివి కానీ ఎక్కువగా ఆక్సిజన్ని జనరేట్ చేయగలిగిన చెట్లను మనం పరిరక్షించి కొత్త చెట్లు కూడా ఎక్కువ ఆక్సిజన్ ఏదైతే మనకు ఇవ్వగలిగిన ఇది ఉంటుందో వాటిని అన్నిటి కూడా ప్లాంట్ చేసాం. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి వాటర్ ఏదైతే ట్రీట్ చేస్తున్నారో ఆ వాటర్ని గ్రీనరీకి వాటర్ సప్లై కింద తీసుకుంటున్నాం. ఇది కూడా వేస్ట్ కాకుండా అన్నిటిని యూటిలైజ్ చేస్తూ గ్రీనరీకి మాన్యూర్ ఎరువుల కింద వాడుతూ గ్యాస్ వచ్చిన దాన్ని ప్రొడక్టివ్గా ఫర్ కిచెన్ యూటిలైజేషన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా మనం ఉపయోగించేదానికి ప్రణాళిక చేశాం. జిల్లాలో పర్యాటక రంగంతో విమానయానం ముడిపడి ఉంది. పారిశ్రామిక కోస్టల్ కారిడార్, పరిశ్రమల ఏర్పాటు, సాగరమాల కార్యరూపం దాల్చితే మరింత గిరాకీ పెరగనుంది. దేశ విదేశాల నుంచి విమానయానానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జిల్లా అభివృద్ధిలో ఎయిర్పోర్టు ప్రధాన భూమిక పోషించనుంది.